హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలన్న దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శాంభవి ఛానల్. ఈ వ్లాగ్లోనైతే ఈరోజు నాకు మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకునే పనులు, నా డే ఎలా ఉండబోతుందో ఈ వీడియోలోనైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీరు చేసే ఒక కామెంట్ నాకు చాలా బూస్టప్ని ఇస్తుంది ఫ్రెండ్స్. సో మార్నింగ్ అయితే 6 o'clockకి లేసాను ఫ్రెండ్స్. లేచిన తర్వాత ఇంకా నార్మల్గా డైలీ ఉండే ఇంటి పనులు అయితే చక్కదిద్దుకున్నాను. సో మా వారు పాప లేవలేదు, ఇంకా వాళ్ళు లేసేలోపు నేను ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఎండాకాలం కాబట్టి మార్నింగ్ 6 o'clockకి సన్ రైజ్ అయితే అవుతుంది, అందుకే ఇంకా ఎండగా ఉంది. సో 6 o'clock అయితే మనకి చాలా ఎర్లీ మార్నింగ్ కదా, అయినా సరే ఎండ వచ్చేసింది. ఇక్కడ నా ముగ్గు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ కొట్టండి. నాకు యాక్చువల్గా రంగోలీ అంటే చాలా ఇష్టం అండి, అందుకే నేను ఇంటి ముందు ముగ్గుకైతే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ముగ్గుకే నాకు ఒక 10 minutes అలా పడుతుంది. సో అంత చక్కగా వేస్తాను. ఈరోజు అయితే మేము బయటకి వెళ్ళాల్సింది ఉంది. బయటకి అంటే ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది. సో మార్నింగ్ అవర్స్లోనే అంటే లంచ్ టైంకి అలా అయిపోతుంది ఫంక్షన్ అని చెప్పారు. కాబట్టి మార్నింగ్ వెళ్ళాలి అనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి పనులన్నీ చేసేసుకుంటున్నాను. 10-11కి అలా స్టార్ట్ అవుతుంది అన్నారు ఫంక్షన్. కాకపోతే మా ఊర్లోనే పక్కనే కాబట్టి ఇంకా దగ్గరలోనే అనేసి ఇంకా తొందరగానే వెళ్ళొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఈలోపు అయితే ఇంటి ముందుకు చీపుర్లు అమ్మడానికి వచ్చాయండి. ఇల్లు ఉడవడానికి, అలాగే కొబ్బరి చీపుర్లు ఉంటాయి కదా, సో అవి అయిపోయాయి అనేసి ఇంకా స్టాక్ తీసుకుంటాను. ఎప్పుడైనా సరే ఒక 4-5 తీసుకుంటాను. కాకపోతే ఇల్లు ఉడిచే చీపురు వచ్చేసి నేను కొంచెం కొత్త మోడల్లో తీసుకున్నాను. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామని. కాకపోతే ఒకటే 120 రూపీస్ అన్నారు. ఇంటి ముందుకు వస్తే ఏంటంటే కొంచెం బేరం ఆడి తీసుకోవడం నాకు అలవాటు, అందుకే ఇంక ఇలాంటివి చీపుర్లు అయితే షాప్స్లో అలా కొనను. ఇంటి ముందుకు వచ్చినప్పుడే ప్రతిసారి కొని తీసుకుంటాను అనమాట. సో చూసారు కదా, ఇలా తీసుకోవడానికని గేట్ ఓపెన్ చేసిన గ్యాప్లోనే రాక్స్ అయితే నాకు కళ్ళు కప్పేసి బయటకి పారిపోయిందనమాట. ఎక్కడికి పారిపోదు, పక్కనే ఉంటుంది. కాకపోతే బయట కొన్ని పిచ్చి కుక్కలు అంటే వీధి కుక్కలు తిరుగుతూ ఉంటాయి కదా, సో వాటితో కలిస్తే ఏంటంటే వాటికి ఉన్న టిగ్స్ అవన్నీ కూడా రాక్స్కి ఎక్కుతావన్నీ భయం అంతే. ఇంకా పాపతో ఆడుతుంది కదా, సో అందుకని అంటనివ్వకుండా కాపాడుకుంటామన్నమాట. ఇంక ఇక్కడ మా వారు కూడా మార్నింగే లేచారండి ఈరోజు. నేను లేచిన తర్వాత ఒక 1/2 hour కల్లా లేసేసారు. ఇంకా నేను హెల్ప్ చేస్తాను అని అన్నారు. నిన్న నైట్ ఆల్రెడీ మేము లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, నేషనల్ మార్ట్ వెళ్ళి గ్రాసరీస్ తీసుకొచ్చాము, అలాగే గిఫ్ట్ తీసుకొచ్చాము కదా. సో ఇంకా అలసిపోయాను అవన్నీ సర్దేసరికి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత. ఇంకొకదాన్ని కష్టపడుతున్నాను అనేసి ఇంకా మా వారు కూడా లేసారు, ఈరోజు హాలిడేనే కదా అనేసి ఇంకా లేసి నాకు హెల్ప్ చేస్తున్నారనమాట పనులలో. ఇంక ఇక్కడ బీరువాలో నుంచి పాపకి ఏ డ్రెస్ వేయాలి, నేను ఏ డ్రెస్ వేసుకోవాలి అని వెతికి తీసి పెట్టాను అనమాట. వస్తున్నా. సరే సరే బజ్జు. అప్పా డాడీ ఆఫీస్ పోతున్నాడు, బాయ్ చెప్పవా నువ్వు? ఆఫీస్ పోతుండు మరి, రాక్సి బాయ్ చెప్తుంది. బాయ్ చెప్పవా అన్నకి? అగ్గో వెళ్తున్నాడు మరి, బాయ్ బాయ్ అంటున్నాడు, చెప్పేసుకున్నాడు. నాన్న షూ వేసుకుంటాడు కొంచెం. నాన్న నిన్ను ఎక్కుంటాడుగా, నాన్న ఎక్కుంటాడు మరి. బజ్జుంటాడు, నాన్న పోతున్నాడు మరి, ఇష్టం. ఆఫీస్ పోతాను షూ వేసుకొని. సరే బజ్జు రాసి బాయ్ చెప్పుదామా? నాన్న పోదా మరి, నాన్న పోదా. Good girl. Sabi, good girl.
స్టార్ట్. చూవా ఇంకా పాపను కూడా పనిలో పని లేపేసాము. ఇంకా పాపని రెడీ చేయాలి, అలాగే తినిపించాలి, స్నానం చేయించాలి, చాలా పని ఉంటుంది కదా. సో ఇక్కడైతే నేను ఇలా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్, సింపుల్గా డ్రెస్లోనే. ఎందుకంటే సమ్మర్లో కదా శారీ అంతా బాగుండదు, అందులోకి నాకు హెయిర్ లేదు కదా. సో శారీలో అంతా బాగుండను అనేసి ఇలా డ్రెస్ వేసేసుకున్నాను. ఏంటది ఎందుకు పడేసినా? నీ నెయిల్ పాలిష్ ఇవ్వ, నా నెయిల్ పాలిష్ ఇవ్వ, నా నెయిల్ పాలిష్ నీ చూపి. వావ్, నీ కాళ్ళకేవి? కాళ్ళకు నెయిల్ పాలిష్ ఏది? కాళ్ళకి పెట్టుకున్నావా? వావ్, బాగుందా? రైట్ చూడు, ఫ్లైంగ్ కిస్ ఇవ్వ. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ మా పాప కూడా చక్కగా రెడీ అయిపోయింది కదా. సో లోపల కాటన్ ఉంటుంది కాబట్టి అంత ఏం చికాకుగా ఏం ఉండదు. సో పాప ఎలా రెడీ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గిఫ్ట్ అయితే చూసారు కదా, లాస్ట్ వ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను, మా వారికి నచ్చలేదు. మార్నింగ్ కూడా అదే తంట అనమాట. సో నాకు ఎందుకో గిఫ్ట్ నచ్చలేదు, వేరే గిఫ్ట్ తీసుకొస్తాను. అక్కడ ఉంటాయి వాటర్, మళ్ళీ ఎక్కడ నడిస్తే. హాయ్ చెప్పు. చెల్లనా వెళ్దామా తొందరగా? నేను చెప్పలేసుకుంటా. ఒక ఫ్యాన్ వేసి పెట్టు, రాక్సీ ఉంటుంది. నేను చెప్పలేసుకుంటున్నా. ఇంకా నైట్ తీసుకున్న గిఫ్ట్ రిటర్న్ ఇచ్చేసి దాని ప్లేస్లో ఈ క్యాక్టస్ గిఫ్ట్ తీసుకున్నారంట, రీప్లేస్ చేశారంట. సో నేను వెళ్ళలేదు కాబట్టి నేను మీకు గిఫ్ట్ చూపించలేకపోయాను. సో ఇందులోనైతే క్యాక్టస్ ఉందంట. మేమైతే ఇంటి నుంచి చక్కగా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 12:30 అయ్యింది. ఆఫ్టర్నూన్ టైంలో ఎండలో నడుస్తూ వెళ్తున్నాము. వెళ్తుండే ఇక్కడ చూసారా, ఇక్కడ అల్లనేరేడు చెట్టు ఉంది. యాక్చువల్గా మీకు ఎండలో సరిగా కనిపించట్లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం అర్థమవుతుండే ఫ్రెండ్స్. చాలా అసలు ఎన్ని గొలలు అంటే చాలా ఖాతా ఉంది ఈ చెట్టుకి. అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. కార్లో వెళ్ళే వాళ్ళం, కాకపోతే జస్ట్ బై వాక్ 10 minutesలో రీచ్ అవుతాను అనమాట. పక్కనే సౌండ్ ఎట్లా వచ్చింది? ది అని వచ్చిందా? మో బీలు వస్తున్నాయా కన్నా? కన్నా బుయ్యి ఎట్లా పోయినాయి అనాలే. సో ఇంకా నడుస్తూ అలా ముందుకు వచ్చేస్తే ఇంకా ఫంక్షన్ హాల్ కూడా వచ్చేసిందండి. చిన్నగానే ఉంటుంది, రెడ్డిస్ ఫంక్షన్ హాల్ అనేసి మా చీరలోనే, అంటే మా విలేజ్లోనే. సో రీచ్ అయిపోయాము. ఇక్కడ బండి మీద దిగుతున్నారు కదా మా కాలనీ వాళ్ళండి. యాక్చువల్గా ఫంక్షన్ వచ్చేసి ఇది వెనకాల లైన్ వాళ్ళది, కాకపోతే ఫ్రెండ్లీగానే ఉంటాము అందరము. సో ఒకరికొకరం ఇన్విటేషన్ ఇచ్చేసుకుంటాము. సో అలాగే ఇంకా మా కాలనీ వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తున్నారు. మేము వీళ్ళైతే ఒకేసారి రీచ్ అయిపోయాము. ఇంకా స్వీటీ యాష్లీ ఉన్నారు కదా మా ఇంటి పక్కన, సో వాళ్ళనమాట ఈ పిల్లలు. వీళ్ళకి శాంభవి చాలా క్లోజ్, అందరికీ క్లోజే. సో వీళ్ళైతే ఇంకా ముందుగా రీచ్ అయ్యారు కదా, వాళ్ళ చేయి పట్టుకొని ఎంత చక్కగా నడుస్తుందో చూడండి. అసలు నన్నే వదిలేసింది చెప్పాలంటే. అంతేనండి, కృతితో ఇది ఒక చాలా బెనిఫిట్ అనిపిస్తుంది. ఎవరైనా ఫ్రెండ్స్ దొరికారు అంటే కనుక ఇంకా మమ్మీ ధ్యాస ఉండదన్నమాట, చక్కగా ఆడుకుంటుంది. ఇక్కడ చూస్తే మేము ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాము, కాకపోతే ఫంక్షనే స్టార్ట్ అవ్వలేదండి. అసలు తల పట్టుకున్నాము, ఏంటి మనం కరెక్ట్ ఫంక్షన్ హాల్కి వచ్చామా అనేసి అడ్రస్ మళ్ళీ రీచెక్ చేసుకున్నాము. సేమ్ అక్కడ లెటర్స్ పెడతారు కదా, సో లైటింగ్స్తో ఆ లెటర్ అంటే నేమ్ లెటర్ పెడతారు కదా, సో ఆ నేమ్ చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాము. సో ఇదే ఫంక్షన్ అనేసి. కాకపోతే వాళ్ళు 10కి అన్నారు, ఏంటి 12:30 అయిపోయింది, లంచ్ టైం అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఏంటి అయిపోయిందా అసలు అయిపోలేదా అనేసి ఇంకా వేరే వాళ్ళు ఒకరు ఉంటారు కదా చైన్ లాగా, సో అలా కనుక్కున్నాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదని తెలిసింది ఫైనల్గా. సో ఏంతో కొన్ని రీజన్స్ వల్ల లేట్ అయిపోయినట్లుంది. సో రిలేటివ్స్ రాలేదనో సంథింగ్ ఏదో రీజన్ వల్ల ఫంక్షన్ అయితే కొంచెం లేట్ అయిపోయింది. బట్ ఓకే, ఇంకా మేమే ఫస్ట్ గెస్ట్ అనుకుంటా. ఫస్ట్ గెస్ట్ ఫంక్షన్కి కూడా మేమే ఫస్ట్ అటెండీస్ అనమాట. ఇంకా ఎంచక్కా ఆడుకుంటున్నాము. ఇంకా పాపకైతే బెలూన్స్ దొరికితే చాలా హ్యాపీ, ఇంకా వీళ్ళతో చక్కగా ఆడుకుంటుంది. నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి, పిల్లలు ఎవరు లేకపోతే కొంచెం సతాయిస్తుంది. ఏంటంటే తనకు బోర్ కొట్టినట్లు అవ్వడము, ఊరికే మమ్మీ ఇదితే అదితే ఆడు అని. సో చాలా కొంచెం విసిగించినట్లు అనిపిస్తుంది. కాకపోతే వేరే పిల్లలు దొరికారంటే చక్కగా ఆడుకుంటుంది, నన్ను ఏం సతాయించదు. ఇంకా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను కదా, సో ఎంచక్కా కావాల్సినప్పుడల్లా వాళ్ళ నాన్నని తీసుకురమ్మంటున్నాను.
కూల్ వాటర్ కొంచెం. సో తాపకి పెడుతూ ఉంటే చక్కగా తాగేస్తుంది, ఎందుకంటే బయట ఎండగా ఉంది కదా, చాలా వేడిగా ఉంది. సో వాటర్ ఎక్కువ తాగితేనే బెటర్ కదా అనేసి ఇంకా తాపిస్తూ ఉన్నాను అనమాట. సో వాటర్ కొంచెం ఎక్కువ తాగడం వల్ల ఏంటంటే ఇంటికి వెళ్ళే వరకు కూడా తనకు కొంచెం ఆకలికి తట్టుకోగలుగుతుంది అనే ఇంటెన్షన్ కూడా. సో అందుకని వాటర్ అయితే ఎప్పటికప్పుడు తాగిస్తూ ఉన్నాను అనమాట. అయిపోయినాయి ఇక లాస్ట్ వాటర్లో అయిపోయినాయి వాటర్ అయిపోయినాయి చూడు వాటర్లో. సో చూస్తూ బంధువులంతా కూడా వచ్చేసారు, కానీ అసలైన వాళ్ళే ఇంకా రాలేదన్నమాట. ఇంకా బోర్ కొట్టేసి మా కాలనీ పిల్లలు అయితే అందరం, మేము మా లైన్ వాళ్ళందరం ఒకే దగ్గర కూర్చున్నాము. సో పిల్లలైతే ఇంకా వాళ్ళకు తోచిన ఆటలన్నీ ఆడుకుంటున్నారు. శాంభవి కూడా వాళ్ళలో కలిసిపోయింది, ఎంచక్క ఆడుతూ పాడుతూ ఇంకా ఎంజాయ్ చేసిందనమాట. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి టూ అయిపోయిందండి. సో చాలా లేట్ అయిపోయింది వాళ్ళకి, ఎందుకో తెలీదు. చూసారు కదా అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ అలాగే బేబీ అనమాట. ఫస్ట్ బర్త్డే బేబీ గర్ల్. సో వీళ్ళు వచ్చేసి క్రిస్టియన్స్. సో కాకపోతే మా దాంట్లో ఏంటంటే మేము క్రిస్టియన్స్ అని హిందూస్ అని ఇలాంటి వేరియేషన్స్ ఎక్కువ చూపించాము. మా కాలనీలో వచ్చేసి ఇంకా ఇప్పుడు మేము హిందూస్, మాకు ఎలాంటి ఫంక్షన్ ఉన్నా సరే వాళ్ళని పిలుస్తాము, వాళ్ళు వస్తారు, వాళ్ళు పిలుస్తారు, మేము వెళ్తాము. సో అలాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోము. కాకపోతే ఏంటంటే మా ఇంటికి వస్తారనుకోండి, మిగతా వాళ్ళకి బొట్టు పెడతాము, వాళ్ళకి పెట్టాము. అదే వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, మనం తేడాగా పాటించేది ఏముండదు. జస్ట్ వెళ్ళేసి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. మనకి ఆ ప్రేయర్స్ అవన్నీ తెలియదు కాబట్టి జస్ట్ చూస్తాము. సో ఫైనల్గానైతే విష్ చేసేసి ఇంకా గిఫ్ట్ ప్రజెంట్ అలా చేసేసి ఇంకా భోజనాలు చేసేసి వచ్చేస్తామన్నమాట. సో శాంభవి బర్త్డేకి వీళ్ళు వచ్చారు. యాక్చువల్గా అప్పుడైతే తను 8th మంత్ ప్రెగ్నెంట్ అనమాట, నాకు చాలా గుర్తుంది. సో తర్వాత శాంభవి కంటే 2 months లేట్గా 2-3 months లేట్గా డెలివరీ అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు శాంభవికి 2 years, ఈ బేబీకి వచ్చేసి 1 year అనమాట. ఇంకా క్రిస్టియన్స్ వీళ్ళంతా ప్రేయర్లోనైతే మునిగిపోయారు. వాళ్ళు ఏంటో ప్రేయర్స్ చేసుకుంటున్నారు, మనకు అవన్నీ తెలియదు కదా. సో కాబట్టి ఏం చేయాలో తోచక మా గేమ్స్ మేము ఆడుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ కృతిక్ అయితే ఒకటే బెలూన్స్ గోల. బెలూన్స్ అయితే ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి కదా. సో భలే ఆడుకుంటుంది. ఇక్కడ పాప చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. సో కాకపోతే ఇంత హెవీ డ్రెస్ వేసారు కదా, కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, చూస్తూనే అర్థమయ్యింది. కాకపోతే ఇంకా బర్త్డే కాబట్టి ఒకే రోజు కదా, సో ఇంత రెడీ చేస్తారు, తర్వాత మళ్ళీ వెంటనే తీసేస్తారు కదా. సో ఫొటోస్లోనైనా ఎప్పటికైనా మెమరీస్ ఉండిపోతాయి కాబట్టి చక్కగా రావాలంటే ఇంకా గ్రాండ్గా రెడీ చేయాల్సిందే కదా మరి బేబీని కూడా. సో ఇక్కడైతే ఇంకా ఫుడ్ కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా కేక్ కటింగ్ అయిపోతుంది. కేక్ కటింగ్ తర్వాత దగ్గర వాళ్ళందరూ విష్ చేశారు. సో వాళ్ళ రిలేటివ్స్ అంతా అయిపోయిన తర్వాత మా కాలనీ వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి విష్ చేస్తామన్నమాట. అసలు ఈ సమ్మర్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి. అందులోకి పిల్లలతో అయితే అసలు ఫంక్షన్ వద్దు ఏమొద్దు, చక్కగా ఇంట్లో ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ లంచ్ అయితే బిర్యానీ చేశారు. సో స్పెషల్గా బిర్యానీ ఒకటే చూపిస్తున్నాను, ఎందుకంటే మిగతావి వెజ్ కొన్ని ఉన్నాయి. అలాగే ఇంకా బిర్యానీ రైస్, రైతా అలాంటివే పెట్టారు, సలాడ్, స్వీట్, అంతే. ఇంకా స్పెషల్గా చూపించడానికి ఏం లేదనమాట. సో అందుకని ఇంకా అతిగా చూపించలేదు. కాకపోతే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, వెజ్ కూడా చాలా బాగుందంట. నాకు ఇలా తెలుసు అంటే మా వారు ఈరోజు సాటర్డే వెజ్ తింటారు, నేనైతే నాన్ వెజ్ తింటాను. సో ఆయన కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు ఫుడ్ని అయితే. సో మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ అయితే ఫుడ్కే కదా ప్రియారిటీ ఇస్తాము. ఫుడ్ క్వాంటిటీ కాకపోయినా ఫుడ్ టేస్ట్కి అయితే ప్రియారిటీ కంపల్సరీ ఇస్తాము. ఫుడ్ బాగుందంటే కనుక చాలా బాగా చెప్పుకుంటాము ఫంక్షన్ చాలా బాగా జరిగింది అనేసి. ఆ ఫుడ్ ఒక్కటి బాగాలేకపోతే ఇంకా చుట్టాలైతే ఫంక్షన్ ఎంత గ్రాండ్గా చేసినా సరే బాగుందని చెప్పలేకపోతారనమాట. కాకపోతే అన్నింటికీ మూలం ఫుడ్ టేస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా మా కాలనీ పిల్లలు అయితే ఎంచక్క తినేశారు. సో అరిగేంత వరకు కూడా ఇంకా డీజే సాంగ్స్ అలా పెట్టారనమాట బ్యాక్గ్రౌండ్లో. సో చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు.
ఇంకా కృతి అయితే ఆల్మోస్ట్ నిద్రకు వచ్చేసిందండి. తనకి ఆకలి టైం కూడా అయిపోయింది, కొంచెం లంచ్ టైం చాలా అయిపోయింది కదా. సో మాకు ఫంక్షన్లోనే యాక్చువల్లీ 12:30కి ఇంటి నుండి బయలుదేరామా, 2 o'clock కల్లా అయిపోతుంది అనుకున్న వచ్చాము. కాకపోతే 4 అయిపోయింది. ఇంకా పాప పడుకుంది. మా వారైతే ముందు నడుస్తున్నారు, ఇంకా నేను వెనకాల నడుస్తున్నాను. ఇంటికి వచ్చేసాక పాపను పడుకోబెట్టేసి నేను కూడా ఇమ్మీడియట్గా డ్రెస్ చేంజ్ చేసేసుకొని హ్యాపీగా కాసేపు పడుకున్నాను. అలసిపోయినట్లు అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయితే లేచేసరికి నాకు 6 o'clock అయిందనమాట. ఇంక ఇప్పుడు పనులన్నీ చేసేసుకోవాలి. నైట్ కోసం ఫుడ్ వండాలి, చాలా పనులు ఉన్నాయి. సో గబా గబా కొంచెం చేసేసుకోవాలన్నమాట. రాక్సీ చూసారా నేల కొరిగింది హ్యాపీగా. ఇంకలా బయట అల్లరి వినిపిస్తుంది అనేసి బయటకు వచ్చాను. సో ఇక్కడ చూస్తే కనుక పిల్లలకు కేరింతలు అల్లరి అయితే బాలయ్య చేస్తున్నారు. సో పక్కన పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల్లోకి వెళ్ళి చక్కగా ఆడుకుంటున్నారు భలే సరదాగా. కృతి ఉంటే కృతిని కూడా వీళ్ళలో కల్పిస్తేదాన్ని, కాకపోతే కృతి ఇంకా లేవలేదు. సో పోనీలే పాపం తినకుండా పడుకుంది కదా, అలసిపోయింది అనేసి ఇంకా వదిలేసాను. లేచిన తర్వాత కొంచెం స్నానం అలా చేయించేసి ఇంకా ఫుడ్ వెంటనే పెట్టేస్తాను. సో ఈవినింగ్ అయితే చాలా చల్లగా ఉంటుంది. అందరూ బయట కబుర్లు చెప్తూ ఉంటారు. వీడియోనైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. అలాగే కామెంట్ చేయండి. మీ యొక్క మంచి కామెంట్ నాకు చాలా బూస్టప్ని ఇస్తుంది. సో ఎలాంటి వీడియోస్ ఇంకా ప్రియారిటీ ఇవ్వాలి అనేసి నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. కాబట్టి కామెంట్ అనేది కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పిల్లలు చక్కగా గాలి వీస్తుంది అనేసి ఈ ఆట ఆడుతున్నారు. నాకు చిన్నప్పుడు ఈ ఆట తెలుసు. ఇక్కడ పడిపోయిందిరా. నేను చిన్నప్పుడు ఆడపిల్లనే కదా, మగవాళ్ళ గేమ్స్ ఎక్కువ ఆడేదాన్ని, ఇలాంటి గేమ్స్. కాబట్టి నాకు ఇప్పటికీ ఇష్టం అనమాట. సో పిల్లలు ఆడుతుంటే అలా చూస్తూ ఉంటాను. సో చల్లగాలికి అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు, బయటే ఒక 1 hour గడిపేశాను. ఇంట్లోకి వెళ్ళేసి చక్కగా పనులన్నీ చేసేసుకొని ఇంకా నైట్ డిన్నర్ చేసి పడుకోవడమే అనమాట. సో ఇంతేనండి ఈరోజైతే వ్లాగ్. ఇంతటితో ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.